ఇక తిరుపతి స్థానికులకు రేపు శ్రీవారి దర్శన భాగ్యం కలగనుంది. రేపటి దర్శనానికి సంబంధించి ఇవాళ టోకెన్లు జారీ చేశారు. టోకెన్ల జారీని మహతి ఆడిటోరియంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. సీఎం సూచనలతోనే తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి వాసులకు దర్శనం కల్పించనున్నారు బిఆర్ నాయుడు. గత నెల 18న జరిగిన సమావేశంలో స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరణ జరిగిన ఈ రోజు శుభదినమని అన్నారు. మహతి ఆడిటోరియంతో పాటు తిరుమలలో కమ్యూనిటీ హాల్లో కూడా టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. నెల 18వ తారీఖున జరిగినటువంటి ఈ బోర్డు మీటింగ్లో లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, నెలకు మొదటి మంగళవారం అని అంత నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు ఆ తర్వాత నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి హైదరాబాద్లో బోర్డు మీటింగ్లో జరిగిన విషయాల మీద కూలంకషంగా చర్చించాం. అప్పుడు ఈ అంశం కూడా వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎలా డిసైడ్ చేస్తారు బౌండరీస్ అని. నేను అన్నాను, తిరుపతి మున్సిపాలిటీ అని. కాదు తిరుపతి మున్సిపాలిటీ, అర్బన్, రూరల్, అట్లాగే ఆ పక్కన ఉన్నటువంటి రేణిగుంట, ఇటు పక్కన ఉన్నటువంటి చంద్రగిరి కూడా కలపాలి. దాని మీద మీరు వర్కౌట్ చేసి మాకు పంపించండి అని వారి ఆలోచన మేరకు దీన్ని మళ్ళీ మన ఈవో గారు ఆ మ్యాప్లంతా వేసి చంద్రబాబు నాయుడు గారికి పంపించి వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇది 5 సంవత్సరాల తిరుపతి స్థానికుల కోరిక. ఈ కోరికను మరలా 5 సంవత్సరాల తర్వాత ఆపేసిన గత పాలనలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థానికులకు ఉచిత దర్శనం భాగ్యం ఎంతమంది వస్తే ఈవో గారు చెప్పినట్టు కల్పించే బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. మళ్ళా కొన్ని 19 నుంచి 24 వరకు ఒక కౌరవ సభ నడిచింది, రాష్ట్రసభలను నడిచింది. ఆ పాలనలో తిరుమల తిరుపతి నివాసులకు ఉచిత దర్శనాన్ని కూడా ఆపడం ఒక మూర్ఖత్వం. దాంట్లో స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకోలేకపోయాడు. ఎమ్మెల్యే అయినా టీటీడీ చైర్మన్ అయినా చొరవ తీసుకోలేదు. తిరుపతి నివాసులు, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలంటే ఇక్కడ గత పాలకులకు పడదు. అందుకే భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి తగిన కూడా చెప్పడం జరిగింది. తిరుపతి స్థానికులకి చాలా సంతోషంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది సార్. 5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. లోకల్ వాళ్ళకి స్పెషల్గా ఇలాగా కల్పించడం అనేది ప్రత్యేకంగా బాగుంది. తిరుపతిలో ఉండి 5 ఏళ్ళుగా దేవుని చూడలేదు సార్ మేము. ఇప్పుడే ఫస్ట్ పోవటం 5 ఏళ్ళకి. మా తెలుగుదేశం గెలిచింది కాబట్టి పోతున్నాం మేము. లేదా మేము పోనేలేదు సార్. 5 ఏళ్ళు అయింది మేము పోయి తిరుపతిలోనే ఉన్నాం మేము. భవన్ నగర్లో 5 ఏళ్ళు అయింది. తిరుపతిలో ఉండి పోలేదు సార్ మేము. కాబట్టి ఇప్పుడు పోవాలనేసి వచ్చినాం. ఫస్ట్ రోజే నైటే రావాలనుకున్నాం సార్, దానికని ఇప్పుడు వచ్చాం. తిరుపతి ప్రజలకి మళ్ళీ గుర్తించి ఈ దర్శనాన్ని అనుకూలం చేసినందుకు టీటీడీ దేవస్థానానికి చాలా ధన్యవాదాలు. మేము ఇక్కడ పుట్టి ఇక్కడ ఉన్నందుకు మాకు ప్రత్యేకమైన ఈ దర్శనాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. 4 years బ్యాక్ ఉండేది మాకు మళ్ళీ టీటీడీ గవర్నమెంట్లో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాకే చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మళ్ళీ దర్శనం చేస్తాం. చాలా సంతోషంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు దర్శనం అయితే ఇస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది మాకైతే. ఇది నిజంగా అదృష్టమనే చెప్పుకోవచ్చు. స్వామి ఏమో మా అందరినీ మీద ఒక దయ చూపిస్తున్నారని నేను చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చానండి. గత 5 సంవత్సరాలుగా లేదు, ఏమో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
చాలా సంతోషంగా ఉంది మాకైతే. చాలా అంటే చాలా చెప్పలేనంత. ఈ 5 సంవత్సరాల ముందు ఇది కొనసాగుతూ ఉండేది, తిరిగి ఇప్పుడు మళ్ళా పునరుద్ధరించడం చాలా సంతోషంగా ఉంది అందరు భక్తులకి. సో కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగపరచుకొని లోకల్ వాళ్ళు దేవుని కృపకి ఆశీర్వాదానికి కావాలి. చాలా సంతోషంగా ఉంది. ఇది కొత్త అధ్యాయం, కొత్త మెట్టు, అందరికీ సంతోషంగా ఉంది. ఇది నూతన పాలక మండలికి, టీటీడీ బోర్డు చైర్మన్కి చాలా ధన్యవాదాలు. నేను యూస్ నుంచి వచ్చాను, టయానికి కరెక్ట్గా దర్శనం దొరికింది. లోకల్ వాళ్ళమే, కాకపోతే కరెక్ట్ టయానికి దొరికింది. 5 ఏళ్ళుగా నేను ఇక్కడ లేనన్నమాట. సో ఇక్కడికి రాగానే దర్శనాలు స్టార్ట్ అయినాయి. సంతోషం. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మంచి నిర్ణయం తీసుకున్నారు లోకల్కి అందరికీ. లోకల్ వాళ్ళు కూడా 6 గంటల 12 గంటలకు గంటాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఈ సదుపాయము తిరుపతి వాసులకు, మన చుట్టుపక్కల 3 మండలాలకు మంచి సౌకర్యం సార్. థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్. ఇప్పుడు 2500 దర్శనాలు ఇస్తున్నారు మాకు. దీన్ని 5000కు పెంచితే బాగుంటుంది, ఎందుకంటే మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. నాకైతే ఇదే ఫస్ట్ టైం లోకల్గా ఇక్కడ వచ్చి, అంటే 12 ఇయర్స్ దాటాక ఇదే వచ్చి టికెట్ తీసుకోవడం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ టీటీడీ దేవస్థానం. దీనికి మెయిన్ రీజనే గవర్నమెంట్ డెసిషన్. సో నేను దానికి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నా. ఇలానే నేను ప్రతి మంత్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి దర్శనము లోకల్స్కి అరుదైపోయింది. పాలకులంతా కూడా డెప్యుటేషన్ మీద వస్తారు, గవర్నమెంట్ మీద వస్తారు. ఇప్పుడు కరోనా అయిపోయినాక 2 ఏళ్ళు ఉండింది, ఎవరు పంపించలేదు. ధర్మారెడ్డి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి ఉన్నాడు. లోకల్స్లో మాకు 80 ముందు వెంకటేశ్వర స్వామి సేవ చేసిన వాళ్ళు తిరుపతి, చంద్రగిరి, కొండ, పెరుమాలపల్లి, మంగాపురము, చంద్రగిరి, వీళ్ళు ఒక 6-7 ఊర్లోనే ఆయనకి సేవ చేసేవాళ్ళు. వాళ్ళని పట్టించుకోకుండా వీళ్ళు ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన, దుర్మార్గమైన విషయము. కరోనాలో అక్కడ 2 ఏళ్ళు ఎవరు లేకుండా ఉన్నా కానీ 2003, 2004లో ఉండింది అక్కడ. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం పిల్లని తీసుకొని వెళ్తున్నాను. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ముందు ఉండింది, అప్పుడు తీసుకోలేకపోయినాము, ఇప్పుడు వచ్చింది, మళ్ళీ కొనసాగాలని కోరుకుంటున్నాను. తిరుపతి వరకే ఉన్నింది, ఇప్పుడు కాళాశ్రీ నియోజకవర్గం కూడా కల్పించినారు, చంద్రగిరి కూడా కల్పించినారు సార్. సంతోషం, హ్యాపీగా ఉంది సార్. దానికి దేవ దర్శనం వస్తుంది. ఓం నమో వెంకటేశయ్య. చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఈ అవకాశాన్ని ఎవరు అందిపుచ్చుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్ వాళ్ళం మేము ఉన్నాము అనేసి ప్రత్యేక గుర్తింపు కావాలి అనేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, చంద్రగిరి ఎమ్మెల్యే గారు వచ్చి ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు చాలా సంతోషంగానే ఉంది. అలాగే కాకుండా మేము టోకన్స్కి ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఇబ్బంది పడకుండా వీళ్ళు ఇక్కడ మాకు మళ్ళీ కాఫీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఈ లోకల్లో ఈరోజు దర్శనం చేసుకునేదానికి మాకు టికెట్ అవైలబుల్లో దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. గత 5 ఏళ్లుగా ప్రభుత్వంలో లేదు, అంతకుముందు టీటీడీ ప్రభుత్వంలో ఉనింది, టీడీపీ ప్రభుత్వంలో ఉనింది. మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో దీన్ని తీసేసిన తర్వాత లోకల్ వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన కారణంతో లోకల్ వాళ్ళకి ప్రత్యేకమైన దర్శనం కల్పించాలన్న ఆలోచన రావడం చాలా సంతోషకరంగా ఉంది. దీన్ని ఇక్కడ వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టోకన్స్ తక్కువ అంటే ప్రస్తుతానికి 2500 ఇచ్చారండి ఫస్ట్ నెల. ఈసారి వాళ్ళు చేస్తున్నారు, దీన్ని బట్టి జనాల్ని బట్టి ఇంకా పెంచే అవకాశం కూడా ఉండొచ్చు కదా. కాబట్టి మనం ఫస్ట్ సారి తక్కువ అనుకోకుండా దీన్ని పట్టుకొని నెక్స్ట్ మంత్కి అంత మంత్కి ఖచ్చితంగా పెంచుతారైతే పెంచుతారండి. చంద్రగిరి, తిరుపతి, రూరల్, అర్బన్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, అది ఇంకా హ్యాపీ కదా. జస్ట్ తిరుపతే కాకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగానే ఉందండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ని రెజ్యూమ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మేము తిరుపతి వాళ్ళమని గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు 5 ఏళ్ళు లేదు, చాలా ఇబ్బంది అనిపించింది మాకు. సో మేము ఉండేది జర్మనీలో, బట్ లోకల్ తిరుపతి అనమాట. ఇయర్ వస్తూ ఉంటాము. బట్ 5 ఇయర్స్ ఈ ప్రాసెస్ లేనందువల్ల చాలా బాధ అనిపించింది. బట్ ఈ ఇయర్ వచ్చాము, హ్యాపీగా మేము ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయగలము అండ్ దర్శనం కూడా చేసుకోగలము. అండ్ ఇది మాకు చాలా గొప్ప ప్రివిలైజ్ అని ఫీల్ అవుతున్నాం. సో ఈ ఛాన్స్ మాకు ఇచ్చిన టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు అండ్ ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
ఓం నమో వెంకటేశాయ. అండ్ ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. మేము క్యూలో వెయిట్ చేసిన దానికి మాకు కాఫీస్ అన్నీ ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మేము రెగ్యులర్గా మామూలుగా వచ్చేవాళ్ళం ఈ అవకాశం ఉన్నప్పుడు, కానీ ఈ మధ్య రాలేకపోయాం సార్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వడం మాకు సంతోషంగా ఉంది. క్యూ లైన్ కంఫర్ట్గానే ఉంది సార్, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ వస్తాం సార్, అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి వస్తూ ఉంటాం కదా, కంపల్సరీ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం సార్. గత 5 ఏళ్ళుగా లేదు, కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంక ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. కంటిన్యూ చేస్తే